బనానా తినేటప్పుడు కూడా తింటాను. ఉగాది పచ్చడి అయితే రెడీ. ఫోనిక్స్ లెవెల్ 1 లెవెల్ 2 ఇందులో 250+ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక్కొక్క హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇది ఉగాది రోజు వ్లాగ్. ఈ ఉగాది మాకు చాలా స్పెషల్, ఎందుకంటే 8th మంత్ కంప్లీట్ చేసుకొని 9th మంత్లోకి అయితే ఎంటర్ అయ్యాను. ఇంకా జస్ట్ కొన్ని రోజులే ఉంది మా బేబీని మీట్ అవ్వడానికి. అంటే అంటారు కదా 9th మంత్లోకి పడ్డాక ఎప్పుడైనా డెలివరీ అవ్వచ్చు అనేసి. నేనైతే ఆ దేవుడిని ఫుల్ టర్మ్ అవ్వాలి అని అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే బేబీ అన్ని బాడీ పార్ట్స్ ప్రాపర్గా డెవలప్ అవుతాయి, లంగ్స్ ఇవన్నీ కూడా అనేసి. ఇంకా చూడాలి మరి మా బేబీ ఎప్పుడు రావాలని డిసైడ్ అయ్యారో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. మొన్న అడిగారంటే నేను 8th మంత్ ఫైనల్ చెకప్ది షేర్ చేసినప్పుడు మీది ఆల్రెడీ ఫస్ట్ సి సెషన్ కదా, సెకండ్ వన్ కూడా సి సెషన్ అంటే 37th వీక్లో అలాగా ప్లాన్డ్ సిజేరియన్ చేసేస్తారు కదా అనేసి. అలా ఏం లేదు, మన బేబీ ఫుల్ టర్మ్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు. ఈవెన్ ప్లాన్డ్ సి సెషన్ అయినా కూడా మనకు 36 or 37th వీక్లో ఇంకొకసారి స్కాన్ అయితే సజెస్ట్ చేస్తారు. అమ్నోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బేబీ వెయిట్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేసి దానిపైన డిసైడ్ చేస్తారు. నాకు వచ్చేసి డాక్టర్ ఈసారి నార్మల్ డెలివరీ ట్రై చేద్దామన్నారు. సో ఇది వీబ్యాక్ అంటారు కదా, వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ సెషన్. సో ట్రై చేద్దాము, ఒకవేళ అంతా ఓకే అయితే నార్మల్ డెలివరీ అవ్వచ్చు, లేదు అంటే ఏవైనా కాంప్లికేషన్స్ లాగా అయితే ఎమర్జెన్సీ సి సెషన్ కూడా చేయొచ్చు అన్నట్టుగా చెప్పారు. సో హాస్పిటల్లో ఆ ఫెసిలిటీ ఉన్నాయంటే మనం ధైర్యంగా ట్రై చేయొచ్చు, లేదు అంటే ప్లాన్డ్ సి సెషన్కి వెళ్ళడం బెటర్. నేను ఈ 9th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవ్రీడే కౌంట్ డౌన్ సిరీస్ లాగా యూట్యూబ్ షార్ట్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే షేర్ చేస్తున్నాను. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఫుడ్ రొటీన్ కావచ్చు, కొన్ని టిప్స్ మనకు, అలాగే డెలివరీ బ్యాగ్ ప్యాకింగ్, ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా ఈ లాస్ట్ ఫైనల్ డేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఏమేమి ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయో అవన్నీ షేర్ చేస్తూ, అలాగే రా అండ్ రియల్ లైఫ్ అప్డేట్స్ని కూడా నేను షేర్ చేస్తున్నా. సో నాకు ఇది మెమొరబుల్గా ఉంటుంది, ఎవరైనా ప్రెగ్నెంట్ మామ్స్ చూస్తున్నట్లయితే హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి. ఇంకా మీరు ఇవి ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఆప్షన్ ఉంది కదా, సో అందులో కూడా నేను అప్డేట్ షేర్ చేస్తూ ఉంటాను. యూట్యూబ్లో మనకు ఆ ఫీచర్ లేదు. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అయ్యి చెక్ చేయండి. ఎందుకంటే నాకు యూట్యూబ్లో లాంగ్ వీడియో షేర్ చేయాలంటే చాలా కష్టం. ఒక వీడియోకి 2 to 3 days టైం పడుతుంది ఎడిటింగ్కి. నాకు ఇప్పుడున్న కండిషన్లో అంతసేపు అంతా కూర్చొని నేను ఎడిట్ చేయలేను. అదే షార్ట్స్ రీల్స్ అయితే 1 dayలో 2 కూడా షేర్ చేయగలను, ఎక్కువ టైం తీసుకోదు. ఎక్కువ బ్రేక్ తీసుకున్నట్టుగా కాకుండా మీతో కూడా కనెక్టెడ్గా ఉన్నట్టుగా ఉంటుందనేసి ఈ సిరీస్ అయితే ప్లాన్ చేశాను. ఇంకా అమెజాన్లో కొన్ని వెజిటేబుల్స్ గ్రాసరీ ఆర్డర్ చేస్తున్నా. ఇప్పుడు అమెజాన్లో కొత్త ఫీచర్ వచ్చింది కదా, 10 minutes లోపలే డెలివర్ చేస్తారు. ఏమైనా ఇంట్లో అయిపోయాయంటే హడావిడిగా షాప్కి పరిగెత్తుకుని వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండే ఆర్డర్ చేసేస్తే క్విక్గా డెలివర్ అయిపోతాయి. చాలా మంచి ఫీచర్ అనిపించింది ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్కి. అంటే వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, వర్క్ చేసుకుంటూ ఉంటారు, ఇన్ బిట్వీన్ కుక్ చేసుకుంటూ ఏదైనా అవసరమైందంటే వెళ్ళి తీసుకురాలేరు, అలాంటి వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇంకా నేను ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసి నేను ఈ బ్లాక్ ఉరద్ దాల్ మిక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, మాల్ట్ లాగా. వీటిని ఎలా చేయాలి రెసిపీ అడుగుతున్నారు కదా, నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేసింది కాదు. యాక్చువల్లీ ఇవి శ్రీవేలన్ ఆర్గానిక్ ఫుడ్స్ అనే పేజ్ నుంచి రివ్యూ కోసం పంపించున్నారు. చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. నేను ఇవే యూజ్ చేస్తున్నా సోఫార్. అయిపోయాక తెప్పించుకుందామనే ప్లాన్లో అయితే ఉన్నాను, కానీ ఇంకా ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా డెలివరీ వరకు కూడా ఇవే వస్తాయి. నెక్స్ట్ ఎప్పుడైనా నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తే రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఈ పొట్టు మినపప్పు మనకు చాలా మంచిది, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో. మంచి ప్రోటీన్, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల అనీమియా ఉంది, హిమోగ్లోబిన్ లెవెల్ తక్కువ ఉంది అనేవాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటే మంచిది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం సింపుల్. ఒక బౌల్లో 1 glass వాటర్ పెట్టేసి బాయిల్ అయ్యే టైంకి ఒక 1 or 2 teaspoon ఈ మిక్స్ని తీసుకొని బాగా ఎక్కడ లంప్స్ లేకోకుండా మిక్స్ చేసేసుకొని వాటర్లో దీన్ని కలిపేసి బాగా పొంగొచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకు కావాలంటే ఇందులోకి పాలు కూడా వేసుకోవచ్చు. నేను ఒక అరౌండ్ 1/2 glass అంతా పాలు వేస్తున్నాను. పాలు వేసాక ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసి మనకు స్వీట్నెస్కి ఎంత కావాలంత జాగరి అయితే వేస్తున్నాను. ఇది కొద్దిగా వామ్ అయ్యాక తాగితే బాగుంటుంది. ఇంతే సింపుల్ బ్లాక్ ఉరద్ దాల్ మాల్ట్ చేయడం అయితే. నేను మా దాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాం, తనకు కూడా బాగా ఇష్టం ఈ టేస్ట్.
ఇంకా బ్రేక్ఫాస్ట్కి క్విక్గా అయిపోయే సేమియా ఉప్మా అయితే చేశాను. ఉగాది కదా, ఇంటికి తోరణాలు అవన్నీ కట్టాలి, అవన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఈలోగా నేను క్విక్గా రెడీ అయ్యేసి వచ్చాను. ఇంట్లో పూజ చేసేసి తర్వాత టిఫిన్ చేద్దామనేసి. మనకు ఈ టైంలో అంత ఈజీగా డైజెస్ట్ అవ్వదు కదా, ఎందుకంటే బేబీ బంప్ పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ తినలేము ఒకేసారి, కొంచెం క్వాంటిటీనే తింటుంటాం కాబట్టి ఫ్రీక్వెంట్గా ఆకలి వేస్తూనే ఉంటుంది. అలాగని ఎక్కువసేపు కూడా మనం ఆకలికి అలాగే ఉన్నామంటే అసిడిటీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ గ్యాప్ ఇవ్వకోకుండా ఫుడ్ తీసుకుంటుండడం మంచిది. ఇప్పుడైతే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నా. మన తెలుగు వాళ్ళకి ఉగాది పండుగ అంటే మామిడి తోరణాలు, తర్వాత ఉగాది పచ్చడి. ఇక్కడ కర్ణాటకలో ఓలిగలు చేసుకుంటాము, అంటే భక్షాలు అంటారు, పోలీలు, వేరే పేర్లతో పిలుస్తారు కదా. ఈ ఉగాది పచ్చడిని కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు. మెయిన్గా 6 రుచులు ఉండేలాగా చేసుకోవాలి. ఈరోజు పండగ కదా నాన్న. జేజ మన కోసం మంచి హెల్త్ ఇచ్చారు, మనకు మమ్మ అంతా ఇచ్చారు, మనకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు. అందుకు మనం జేజకి ప్రసాదం పెట్టి జేజ బ్లెస్ చేశాక ఒక యాపిల్ తినేటప్పుడు, ఒక బనానా తినేటప్పుడు తినిపించి నేను కూడా తింటాను కదా. నువ్వన్నీ తినిపిస్తాను గుడ్గా. నేను స్ట్రాంగ్, ఇదే వద్దు, నువ్వు స్ట్రాంగ్ ఓకే, కంపేర్ చేయకూడదు, ఓకేనా. నైట్ 2:30కి పడుకుంది నిన్న. నేను పడుకుంది అదే టైంకి, కానీ నాకు 5:30 అయ్యాక అసలు ఇంకా నిద్రే రావడం లేదు, లేచేస్తున్నాను. డేలో పడుకుంటా ఇంకా కాసేపు. దీనికోసం నేనైతే ఫస్ట్ ఫ్రెష్ కొత్త చింతపండుని నానబెట్టాను. మామూలుగా ఈ ఉగాది పచ్చడికి కొత్త చింతపండు వేస్తే మంచిది అంటారు, మన దగ్గర ఉంటే వేయొచ్చు. ఫస్ట్గా ఈ చింతపండులోంచి రసం తీసుకోవాలి. చింతపండుని బాగా మెత్తగా నలిపేసి గుజ్జు మాత్రం తీసుకోవాలి. ఈ చింతపండు గుజ్జునంతా బౌల్లోకి వేసుకోవాలి. నేను ఎక్కువ ఏం చేయడం లేదు, కొంచెమే చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి వగరు కోసం ఈ పచ్చి మామిడికాయలు వస్తాయి కదా, చిన్నవి పిందెల్లాగా ఉంటాయి, దాన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేశాను. కారానికి మిరియాల పొడి, మనకు ముందు నుంచి కూడా మిరియాల పొడి ట్రెడిషనల్గా చేస్తారు. కొంతమంది చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటారు, లేదా మిరపకాయలు వేసుకుంటారు, కానీ అథెంటిక్గా అంటే మిరియాల పొడి వేస్తారు. కొద్దిగా ఉప్పు, తీపికి బెల్లము, ఇంకా చేదుకి నిమ్మ పూలు, నిమ్మ అన్నీ తీసేసి పూత ఉంటుంది కదా పైన, ఆ పూత మాత్రం వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నా. ఇప్పుడు దీంట్లోకి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను అరౌండ్ ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన. ఇంతే, చాలా సింపుల్గా ఉగాది పచ్చడి అయితే రెడీ. దీనికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఇలా ఏం లేవు, తాగొచ్చు కదా. తాగడానికి నేను దేవుడికి పెట్టేసి పూజ చేసేసాక తాగడం. ఇంతే, ఉగాది పచ్చడి అయితే రెడీ. అంటారు కదా పెద్దోళ్ళు, మనకు ఉగాది పచ్చడి తిన్నప్పుడు ఫస్ట్ ఏది మన టేస్ట్ అంటే మన నాలుగుకి కానీ పంటికి ఏది ఫస్ట్ టేస్ట్ తగులుతుందో సంవత్సరం మొత్తం అలాగే ఉంటుందని. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ జస్ట్ అలా అంటారు, ఎందుకంటే తింటారు, టేస్ట్ చేస్తారు, అట్లీస్ట్ దానికోసం నా క్యూరియాసిటీతో అనేసి. ఇదైతే ఇప్పుడు దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసిన తర్వాత తిన్నాక చెప్తాను ఏ టేస్ట్ మాకు ఫస్ట్, అంటే ఏది ఫస్ట్ టేస్ట్ చేసామని. అలాగే మీరు కూడా ఉగాది పచ్చడి తిన్నప్పుడు ఏది మీరు ఫస్ట్ ఏ రుచిని అంటే టేస్ట్ చేశారు అనేసి నాకు కమెంట్స్లో షేర్ చేసుకోండి. తింటావా? త్వరగా తినేసి స్నానం చేసుకొని పూజ చేయాలి, ఓకే? ఈ ప్యాకేజ్ ఈరోజే వచ్చింది.
పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, ఇంకా మా ధన్వీకి వచ్చేసి March 31 వరకు స్కూల్ ఉంది. ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్. యాక్చువల్గా మామూలుగా అయితే సమ్మర్ క్యాంప్లో ఎన్రోల్ చేసి ఉంటాము, కానీ నాకు ఏప్రిల్లో డెలివరీ ఉండడం వల్ల హాఫ్ మంత్ కూడా పంపిలేం, ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియదు కదా. సో తన్ని ఎంగేజ్ చేయడానికి ఏమన్నా బుక్స్ అలాంటివి ఉంటే బాగుండే, యాక్టివిటీ బుక్స్ అనేసి లిటిల్ లెజెండ్స్ వెబ్సైట్ నుంచి కొన్ని బుక్స్ అయితే ఆర్డర్ చేశాను. అవి ఇవాళే వచ్చాయి, మీతో కూడా షేర్ చేస్తాను. సో హెల్ప్ఫుల్ అవ్వచ్చు. నేను ఇంతకుముందు షేర్ చేసిన అన్ని బుక్స్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉన్నాయి, అండ్ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా బాగున్నాయని మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇవాళైతే ఈ సమ్మర్ హాలిడేస్ కోసం హెల్ప్ఫుల్ అయ్యే బుక్స్ మీకు చూపిస్తాను. నేనైతే ఒక 4 సెట్ల లాగా తెప్పించాను. ఇప్పుడు వాళ్ళకి స్కూల్లో ఆల్రెడీ ఫోనిక్స్ నేర్పించారు, సో దాన్ని ఇంకా కంటిన్యూ చేయడం కోసం నేను తనకు ప్రాక్టీస్ చేయించడం కోసం ఇంట్లో ఫోనిక్స్ లెవెల్ 1లోనే డిఫరెంట్ పార్ట్స్ ఉన్నాయి, Part 1, Part 2, Part 3 ఇలాగా. సో ఈ కంప్లీట్ ఒక సెట్ అయితే తెప్పించుకున్నాను. ఇంకా అది కాకుండా మా ధన్వికి యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. సో ఈ యాక్టివిటీస్ ఉండేలాగా కొన్ని యాక్టివిటీ క్వెస్ట్ బుక్ అయితే తెప్పించాను. ఇవి ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి. ఇవి కూడా ఇందులో 250+ యాక్టివిటీస్ ఉంటాయి. ఒక్కొక్క బుక్లో కూడా 250+ యాక్టివిటీస్ ఉంటాయి. చూపిస్తాను ఒక్కొక్క దాంట్లో ఏమేమి ఉంటాయి అనేసి. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ వాళ్లకు కొన్ని స్టోరీస్, తనకు స్టోరీస్ అంటే చాలా ఇష్టం, కొంచెం తనకు ఎడ్యుకేషనల్ వేలో ఉండాలి, నేర్పించినట్టు ఉండాలనేసి ఆ ట్రిప్ టు విలేజ్ పోస్ట్ ఆఫీస్ అనేసి కంప్లీట్ పోస్ట్ ఆఫీస్లో ఎలా ఉంటుంది, ఏమి మనీ సేవింగ్ గురించి దీని రిలేటెడ్ స్టోరీ బుక్ ఒకటి. అది కాకుండా మూమూ కౌ జంప్డ్ ఓవర్ స్లీపీ మూన్ అనేసి ఇంకొక స్టోరీ బుక్ అయితే తీసుకున్నాము. సో ఇవి టోటల్గా నేను తీసుకున్న బుక్స్ అయితే. ఈ బ్రెయిన్ క్వెస్ట్ యాక్టివిటీ బుక్స్లో ఏముంటాయంటే 250+ యాక్టివిటీస్ అని చెప్పాను కదా, ఇలా న్యూమరసీ, కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుందన్నమాట. దీంట్లో ఏమంటే కలర్ అండ్ షేప్ ఎక్స్ప్లెనేషన్, నేచర్ డిస్కవరీ, కౌంటింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లిటరసీ, సోషల్ ఇంటరాక్షన్. సో అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. మ్యాచ్ చేసేవి, నంబర్స్ కౌంట్ చేసేవి, సో వాళ్ళ ఏజ్కి అకార్డింగ్గా ఉండేలాంటివి ఉంటాయి. సో వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి, కాగ్నిటివ్ స్కిల్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది పిల్లలు ఇష్టంగా చేస్తారు, మనం జస్ట్ వాళ్ళకి గైడ్ చేస్తే వాళ్ళు చేస్తారు. సో ఇవి బ్రెయిన్ క్వెస్ట్ యాక్టివిటీ బుక్ అయితే. ఇవి ప్యాక్ ఆఫ్ 3, నేను 3 తీసుకున్నాను. ఇలా ఉంటాయి, ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అన్నీ కవర్ అవుతాయి, నర్సరీ వరకు ఏమేమి ఉన్నాయి. ఇది ఏజ్ ప్రకారం కూడా ఉంది, మన బేబీ ఏజ్ని బట్టి వీళ్ళ దగ్గర ఇలాంటి బుక్స్ అయితే ఉంటాయి. సో మన బేబీ ఏజ్ని మనం ఎంటర్ చేస్తే బుక్స్ అయితే సజెషన్ వస్తుంది. ఇవి 3 యాక్టివిటీ బుక్స్. అది కాకుండా ఫోనిక్స్ చెప్పాను కదా, ఇలా ఫోనిక్స్ది ఇంక్రెడిబుల్ ఫోనిక్స్ Part 1 అనేసి. ఇందులో లెటర్స్, సౌండ్స్, రైటింగ్ ప్రాక్టీస్, వొకాబులరీ, 2 లెటర్ బ్లెండింగ్, 3 లెటర్ బ్లెండింగ్, CVC వర్డ్స్, ఫన్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయి. ఇలాగా ఈవెన్ హోమ్ స్కూలింగ్ చేసే పిల్లలకి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. స్కూల్కి పంపించడం లేదు, ఇంకా ఇంట్లోనే హోమ్ స్కూలింగ్ చేస్తామనే వాళ్ళకి బెస్ట్ బుక్స్. అలాగే సమ్మర్లో వాళ్ళని బిజీ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఇలా సేమ్ అన్నీ కూడా అంతే, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి ఒక్కొక్క బుక్లో, ఒక్కొక్క కాన్సెప్ట్ లాగా. నేను లెవెల్ 1 తీసుకున్నాను, వాళ్ళకి ఇంకా ఇప్పుడే ఫోనిక్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి లెవెల్ 1 పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవి 3 బుక్స్. ఇంకా అది కాకుండా చెప్పాను కదా, ఈ విలేజ్ పోస్ట్ ఆఫీస్ బుక్ ఇలా ఉంటుంది. ఇది వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి, పంచతంత్ర, మన మైథాలజీ రిలేటెడ్ బుక్స్, ఇవన్నీ కూడా అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి. మెయిన్ అది మన బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి బుక్స్ అయితే వస్తాయి. పేపర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ ఎండ్ ఆఫ్ ప్రతి స్టోరీ బుక్లో కూడా ఒక యాక్టివిటీ ఇస్తారు, స్టోరీ అయ్యాక యాక్టివిటీ లాగా. సో పిల్లలు ఎంగేజ్ అవుతారు, ఎంజాయ్ చేస్తూ స్టోరీ వింటారు. నేను ఇంతకుముందు ఆల్రెడీ ధన్వి కోసం తీసుకున్న అన్ని బుక్స్, మైథాలజీ అంటే రామాయణ, మహాభారత, కలరింగ్ బుక్స్ కావచ్చు, బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీ బుక్స్, ఇవన్నీ కూడా షేర్ చేశాను కదా, వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. మీరు ఈ బుక్స్ కొనాలంటే వీళ్ళ లిటిల్ లెజెండ్స్ వెబ్సైట్లో మీరు ఏ బుక్ పర్చేస్ చేసినా కూడా లోకేష్ 10 అనే కూపన్ కోడ్ యాడ్ చేస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉంటుంది. లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి తప్పకుండా చెక్ చేయండి. నడుచుకోవడానికి దీనికి ఏమంటే మమ్మూ రైస్ కాగా ఇది ఇంకా వేలే, ఇంకా వేస్తున్నా. ఇంగువ చూపిస్తాను, ఇంగువ దాంతో ఇట్లా. ఏముంది అందులో? ఇంగువ
ఏం వేసుకున్నావు ఇంకోకి? దీంట్లో స్పూన్లో తీయడానికి ఇది వస్తా. ఏం ఉగాది స్పెషల్ ఇవాళ? ఉగాది స్పెషల్ ఏమి ఇవాళ? అదా ఇది కిచడి లాగేది, మష్రూమ్ ఫ్రై, నంచుకున్న చట్నీ. వడ ఏం చేయలేదు? వడ వడనా? ఇవాళ ఉగాది స్పెషల్స్ అయితే ఓలిగలు, మసాలా వడ. ఓలిగ చేసినప్పుడు పప్పు ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా, దాంతో ఓలిగ చారు అనేసి చేస్తాము. ఈ కర్ణాటక స్పెషల్. సేమ్ రసం లాగే ఉంటుంది కానీ కొద్దిగా వేరే టేస్ట్ వస్తుంది. నాకు డెలివరీ డేట్ దగ్గరకు వచ్చే కొద్దీ మనసులో ఏదో తెలియని ఒక ఆందోళన, దిగులు. డెలివరీ గురించి అయితే కాదు, నార్మల్ అయినా సీ సెషన్ అయినా నాకు ఇబ్బందే లేదు. దాని గురించి అంత టెన్షన్ పడను. హెల్దీ బేబీ కావాలంతే. సో అది మేము డిసైడ్ అయ్యాం ఆల్రెడీ, ఎలా వచ్చినా ఓకే అనేసి. కాకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు నేను మా ఆయన ఇద్దరమే ఉన్నాం. సో మా మీద డిపెండ్ అయ్యి ఇంకొకరు లేరు. ఇప్పుడు ధన్వి ఉంది కదా, ఆపరేషన్ థియేటర్లోకి తను అలో చేయరు, ఓన్లీ పార్ట్నర్ని మాత్రమే అలో చేస్తారు. తర్వాత బేబీ వచ్చాక కొద్ది రోజులు కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను ఉన్నట్టు ధన్వితో ఉండలేను. ఇప్పటి వరకు కూడా ధన్విని వదిలిపెట్టి ఏ ఒక్కరోజు కూడా ఉండింది లేదు. సో ఎలా ఉంటుందో ఏమో కొంచెం టెన్షన్ అయితే ఉంది. అండ్ మా ధన్వికి కూడా దాని గురించి తెలుస్తుందో ఏమో తెలియదు కానీ అస్సలు నన్ను వదిలిపెట్టదు, అంటిపెట్టుకునే ఉంటుంది. దీని గురించి లాస్ట్ వీడియోలో అడిగినప్పుడు చాలామంది నాకు మెసేజెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మీ మెసేజ్ చూసాకే నాకు కూడా ఓకే ఇది నార్మల్, ఇలాగే ఉంటుంది చాలా వరకు అనేసి అయితే ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం అయితే వచ్చింది. చూద్దాం, ఎన్నో డిఫికల్ట్ సిచ్యువేషన్స్నే ఫేస్ చేశాము. ఇది కూడా కొద్ది రోజులే, ఈ ఫేస్ కూడా వెళ్ళిపోతుంది అనే కాన్ఫిడెన్స్తో అయితే ఉన్నాను. సో ఇది ఇవాల్టి వ్లాగ్ అయితే. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్.